హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అండి. సో ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారి ఆదేశాలు జారీ. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల మే నెల జీతాలు మరియు మే నెల పెన్షన్లు తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే సో ఈరోజు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారు ఆదేశాలు జారీ చేశారండి. ఏంటంటే జీతాలు మరియు పెన్షన్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మనం నిన్న చూసాము, ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ 16th to 26 ఇన్ దిస్ మంత్ అనేది. కానీ ఇప్పుడు మార్పు జరిగిందండి. సో ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ బిట్వీన్ 17th to 26 ఇన్ దిస్ మంత్ అని అయితే చూస్తున్నాము. సో అది కూడా ఎందుకనే చెప్తానండి. సో ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలి కాబట్టి దానికోసం అనేది ఒకరోజు తర్వాత అయితే మొదలు పెట్టడం జరిగింది. సో ఈ 17వ తేదీ అంటే ఈ రోజు నుంచి 26వ తేదీ వరకు అయితే డీడీఓలు బిల్లు అప్లోడ్ చేసేదానికి అయితే అవకాశం ఉందండి. సో మే నెల జీతాల బిల్లుతో పాటుగా సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని తప్పనిసరిగా అప్లోడ్ చేసినట్లయితేనే జీతాలు జమ అయ్యేదానికి అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇక యూనియన్ ప్రాతినిధ్యం మేరకు ఇంటర్ టీటీసీ వారికి 12 సంవత్సరాలని వర్తింపజేస్తూ డిటిఏ నుంచి అందరికీ డీడీఓలకు వెలువడిన ఉత్తర్వు అండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి బిల్స్ అన్నీ కూడా అప్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కాబట్టి జీతాలు మరియు పెన్షన్స్ మే నెల పూర్తిగా జమ అయ్యే వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అనేది అందిస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.